నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రతిపాదించిన స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. పారదర్శకంగా ప్రధాన అభివృద్ధిదారుని ఖరారు చేసేందుకు అంతర్జాతీయ బిడ్లను ఆహ్వానిస్తూ ప్రకటన జారీ చేసింది. సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన అంశాలను సైతం బహిరంగ పరుస్తూనే ఇతర సంస్థల నుంచి పోటీగా బిడ్లను స్వాగతిస్తోంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కేల్కర్ కమిటీ సిఫార్సులు, నీతి ఆయోగ్ మోడల్ డాక్యుమెంట్లు, ఏపీ మౌలిక సదుపాయాల సంస్థ మార్గదర్శకాలు అన్నింటినీ పరిగణలోకి తీసుకుని ఈ ప్రకటన జారీ చేసింది. అమరావతి నగర ప్రధాన అభివృద్ధిదారు ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సింగపూర్కు చెందిన అసెండాస్, సెమ్కార్, సింగ్బ్రిడ్జ్ సంస్థలు స్విస్ ఛాలెంజ్ విధానంలో అందజేసిన ప్రతిపాదనను ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించింది. వీటికి పోటీగా బిడ్లు ఆహ్వానిస్తూ సోమవారం అంతర్జాతీయ టెండరు ప్రకటన జారీ చేసింది. సింగపూర్ కన్సార్టియం ఇచ్చిన ప్రతిపాదన ప్రకారం 3,137.3 కోట్ల రూపాయల ఖర్చుతో రాజధాని కేంద్ర ప్రాంతంలో 684 హెక్టార్ల ప్రాంతాన్ని తొలి దశలో అభివృద్ధి చేస్తారు. సింగపూర్ సంస్థల కన్సార్టియం, రాజధాని నగర అభివృద్ధి నిర్వహణ కార్పొరేషన్ లిమిటెడ్ CCDMCL తో కలిసి స్టార్టప్ ఏరియా అభివృద్ధి చేస్తాయి. సింగపూర్ సంస్థలు అక్కడి చట్టాల ప్రకారం ఒక జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటు చేస్తాయి. ఆ సంస్థ CCDMCL కలిపి అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ADP పేరుతో ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ నెలకొల్పుతాయి. దీనిని సింగపూర్ కన్సార్టియం ప్రభుత్వానికి సీల్డ్ కవర్లో అందజేసింది. ఆన్లైన్లో ఉంచిన టెండర్ పత్రాల్లో చాలా పేజీలను ప్రొప్రైటరీ పేరుతో ఖాళీగా ఉంచారు. ఆదాయ పంపిణీకి సంబంధించిన కీలకాంశాలు ఈ పత్రాల్లోనే ఉంటాయి. ప్రధాన అభివృద్ధిదారు ఎంపికకు ఆదాయ పంపిణీ అనేది ప్రధాన ప్రాతిపదిక. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయంలో ఎక్కువ వాటా ఇచ్చే సంస్థని అభివృద్ధి భాగస్వామిగా ఎంపిక చేస్తారు. టెండర్లు దాఖలు చేసే సంస్థల్లో ఏమైనా సింగపూర్ కన్సార్టియం కంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు ముందుకొస్తే ఆ సంస్థ ఇచ్చిన ప్రతిపాదనను సింగపూర్ కన్సార్టియం పరిశీలనకు పంపిస్తారు. సింగపూర్ కన్సార్టియం కూడా ఆ సంస్థ ఇచ్చినంత మొత్తం ఇచ్చేందుకు ముందుకొస్తే సింగపూర్ కన్సార్టియమే ప్రధాన అభివృద్ధి భాగస్వామిగా ఎంపికవుతుంది. లేకపోతే ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రధాన అభివృద్ధి భాగస్వామిగా ఎంపికవుతుంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రధాన అభివృద్ధి భాగస్వామి ఎంపికను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, కేల్కర్ కమిటీ సిఫార్సులను అనుసరించే టెండర్లు పిలిచామని CRDA పేర్కొంది. స్విస్ ఛాలెంజ్ టెండరు ప్రకటనను మెకిన్సే అండ్ కంపెనీ సంస్థ సిద్ధం చేసింది. పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించేందుకు టెండర్ నోటీసును స్థానిక, జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురించారు. CRDA కమిషనర్ నుంచి మన దేశంలోని 50 దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు, కాన్సులేట్లకు ఈమెయిల్స్ వెళ్లాయి. అలాగే విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాలకు కూడా టెండర్ ప్రకటనలు పంపించారు. మాస్టర్ డెవలపర్ గా ఎంపికైన సంస్థ స్టార్టప్ ఏరియాగా ఎంపికైన ప్రాంతంలో అభివృద్ధి చేసే భవనాలు, ప్లాట్లకు ఆకృతుల రూపకల్పన, భవనాల నిర్మాణం, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం, మార్కెటింగ్ తదితర బాధ్యతలు నిర్వర్తించాలి. రాజధాని స్టార్టప్ ఏరియా ఎంపిక చేసిన 684 హెక్టార్లలో గృహ నిర్మాణానికి 84 హెక్టార్లు, వాణిజ్య భవనాల నిర్మాణానికి 198 హెక్టార్లు, పరిశ్రమలకు 19 హెక్టార్లు, ఖాళీ రక్షిత ప్రదేశాల కోసం 50 హెక్టార్లు, ప్రత్యేక జోన్గా 224 హెక్టార్లు, విద్యారంగానికి 5 హెక్టార్లు, రోడ్లు, మౌలిక వస్తువులకు 104 హెక్టార్ల చొప్పున కేటాయించారు. స్విస్ ఛాలెంజ్ ప్రతిపాదన రూపొందించేందుకు సింగపూర్ కన్సార్టియానికి 7.5 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు టెండర్ ప్రకటనలో పేర్కొన్నారు. పోటీలో సింగపూర్ కన్సార్టియం ప్రధాన అభివృద్ధిదారుగా ఎంపిక కాకపోతే ఆ మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే ఆ సంస్థకు చెల్లిస్తుంది. స్టార్టప్ ఏరియా అభివృద్ధిలో భాగంగా ADPకి CRDA నుంచి దశల వారీగా 1691 ఎకరాలు అంటే 684 హెక్టార్ల భూమిని కేటాయిస్తుంది. మొదట 50 ఎకరాల భూమిని నామమాత్రపు ధరకు ఇస్తారు. మరో 200 ఎకరాల భూమికి ఎకరానికి 4 కోట్ల రూపాయల చొప్పున ADP చెల్లించాల్సి ఉంటుంది. ప్రతి దశలోనూ భూమిపై హక్కులన్నీ CRDAకే ఉంటాయి. పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా భూమిని కేటాయిస్తారు. రాజధాని ప్రాంత అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్కు సింగపూర్ ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో రాజధానిలో స్టార్టప్ ఏరియా అభివృద్ధికి కూడా సింగపూర్ ప్రభుత్వం సహకరించనుంది. దీనికోసం సింగపూర్ ప్రభుత్వం తమ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ ఎంటర్ప్రైజెస్ సంస్థ ద్వారా ఒక ప్రాజెక్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తుంది. విజ్ఞానాన్ని అందిస్తుంది, సిబ్బందికి శిక్షణ ఇస్తుంది. అమరావతిలో ప్రభుత్వ పరిపాలన కోర్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్నదే స్టార్టప్ ఏరియా. మ్యాప్లో దీనిని ఎరుపు రంగులో సూచించారు. స్టార్టప్ ఏరియా ప్రాంతం ప్రధానంగా లింగాయపాలెం, ఉద్దండరాయనిపాలెం గ్రామాల పరిధిలో ఉంటుంది. వరద నియంత్రణ, మురుగునీటి పారుదల వ్యవస్థ నిర్మాణం, రహదారుల అభివృద్ధి, ప్రకాశం బ్యారేజీ నుంచి స్టార్టప్ ప్రాంతం వరకు నిర్మించే ప్రతిపాదిత రహదారి అంశాలను అంతర్జాతీయ బిడ్ ప్రకటనలో CRDA పొందుపరిచింది.